బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అమ్మా. అంటే ఎందుకో నాకు తెలియదు కానీ మీ ఫ్యామిలీకి నాకు ఆ బాండింగ్ ఎప్పుడు కూడా ఒక ఇంట్లో వాళ్ళని చూసినట్టుగా అలా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన మలేజ గారిని, ఇప్పుడు మీ బాబు దివిజ, అంటే మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని ఆ ఫ్యామిలీ టైపే ఉంటాయి కదా. వదినమ్మ, అన్న, చెల్లెలు, ముద్దు బిడ్డ, ఇప్పుడు పిల్లలు. సో ఫ్యామిలీ రిలేషన్ లాగా, పక్కింటి లాగా అనిపిస్తాం అందరికి. కానీ ముద్దు బిడ్డ అంటే దివిజనే గుర్తొస్తుంది. అవును, ఎంత క్యూట్ గా ఉండేది. 4 years అప్పుడు దాన్ని. ఇప్పుడు ఎలా చేస్తుందో మెచ్యూర్డ్ గా, సేమ్ ఆ ఏజ్ లో కూడా అంతే మెచ్యూర్డ్ గా. చిన్నప్పుడు అన్న చెల్లెల్లో నంది అవార్డు గెలిచింది సార్మాలో. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ వస్తుంది అందరి ముందుకి. మేము ఎగరగా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా మూవీ కోసం. మామూలుగా నేను లోపల విన్నది ఏంటంటే దివిజ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అదిరిపోయింది ఆ మూవీలో అని. వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. గాడ్స్ గిఫ్ట్ అంతే దానికి అది. సో ఇప్పుడు స్టార్ మాలో మీరు చేస్తున్న సీరియల్ అయితే మా అమ్మ వాళ్ళు, మేము అందరం, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడగలిగే అంత బాగుంటూ ఉన్న సీరియల్ అంటే ఈ సీరియల్ అనే చెప్పుకోవచ్చు. అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా. పెద్ద ఫ్యామిలీ, 3 కొడుకులు, 2 బిడ్డలు, అల్లుళ్ళు, ఎదురుగా ఫ్యామిలీ. జనరల్ గా అందరికీ ఉంటారు అలాగా. సో మన ఇంట్లో జరుగుతున్న కథ, మన కథ వీళ్ళు కాపీ కొట్టారు అన్నట్టుగా ఉంటుంది. మెయిన్ ఆమె గారి గురించి మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే ఎన్నో మూవీస్ చేశారు, పెద్ద మూవీస్ చేశారు. మీరు బుల్లితెర మెగాస్టార్ రామణి గారు, మీ ఇద్దరు స్క్రీన్ మీద జోడీగా వస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉంటున్నాయి అందరికి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడ తగ్గకుండా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో రామణి గారితో మీకు ఎలా ఉండింది? నేను బాలబాబుతో యాక్ట్ చేశాను, నాగార్జున గారు అందరితో యాక్ట్ చేసినప్పుడు కూడా భయపడలే. కానీ రామణి గారి పక్కన సీరియల్ చేయాలి, భర్తగా చేయాలంటే కొంచెం భయపడ్డాను ఫస్ట్. అంటే ఆవిడతో పాటు ఆవిడ ఎంత మంచి క్యారెక్టర్లు చేశారు కదా. మిస్టర్ పెళ్ళం కానీ, శుభలగ్నం కానీ, గొప్ప క్యారెక్టర్ పండించారు. ఆవిడకి భర్తగా ఆవిడని భయపెడుతూ, ఆవిడని ప్రేమిస్తూ, ఆవిడ పక్కన కనపడుతూ అసలు చేయాలి అనగానే కొంచెం ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యాను. ఎప్పుడు ప్రిపేర్ అవ్వండి, నాకు ఇన్బుల్ట్ బాగా చేస్తాను, చేయగలన నమ్మకం ఉంటుంది. సో దీనికి గెటప్ కేర్ తీసుకున్నాము, కొంచెం కనపడడానికి, బాడీ పెంచాలి, లావ్ అవ్వాలని అయ్యాను. అంటే 3 కొడుకులు తండ్రిలా కనపడాలని. మళ్ళీ ఇప్పుడు సీరియల్ అయిపోయాక తగ్గాలి, కష్టపడి తగ్గలేము. మరి సన్నగా ఉంటే అది సూట్ అవ్వదు, యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. నేచురల్ గా ఉండాలి, ఫాదర్ అంటే ఫాదర్ లా కానీ. అండ్ మేడం పక్కన కూడా మేడం కంటే పెద్దవాళ్ళే ఉండాలి. బయట నేను మేడం కంటే చిన్నవాడిని, సో మేడం కంటే పెద్దగా ఉండాలి. సో అది ట్రై చేయడం కోసం చాలా కష్టపడ్డాము. మేడం కూడా చాలా కోఆపరేట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. తను దాంతో కరెక్ట్ గా నిలబడింది. ఫస్ట్ ప్రోమోనే జనానికి వెళ్ళిపోయింది, అమ్మయ్య అనుకున్నాను. అక్కడి నుంచి బాగా జరుగుతుంది. మేడంతో కలిసి యాక్ట్ చేయడం అదృష్టం. మీరందరూ కూడా, అంటే అందులో ఉన్న మీకు ఆర్టిస్టులు అందరూ కూడా సేమ్ ఇంకా ఫ్యామిలీ అన్నట్టుగానే ఉంటారు. మేము రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇంత కోఆర్డినేషన్ ఎక్కడిది? సీరియల్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు వస్తారు కదా. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంటుందా రియల్ లైఫ్ లో? అందరు కొత్త పిల్లలు కానీ బాగా కనెక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ ప్రేమ, ధీరజ్ వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు. మాకు ఇప్పుడు పరిచయం కూడా లేదు అసలు. ప్రేమ అయితే తెలుగుకే కొత్త. ధీరజ్ అన్న ముందు ఏదో ఒక సీరియల్ చేశాడు స్టార్ మాలో, కానీ ఇంకా మా పెద్ద కొడుకు, 2వ కొడుకు అయితే ఫస్ట్ టైం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సొంతంగా మన మనుషులు అన్నట్టుగా. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళందరూ బయట కూడా కొంచెం నన్ను పెద్దలా చూస్తారు. బయట ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నా లేకపోయినా, నేను పరిచయం ఉన్నా లేకపోయినా ఆయన పెద్ద ఆయన అన్నట్టు చూస్తారు. కాబట్టి అది అక్కడ వర్కౌట్ అయింది. అంటే భయపడేది ఆ క్యారెక్టర్ సూట్ అయింది అనమాట, యాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోదు, కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, పెద్ద అని భయపడతారు. నేను కూడా మీ పక్కన కూర్చుంది, అయ్యో లేదంటే ఫస్ట్ టైం మాట్లాడే వరకు భయపడతారు, మాట్లాడిన తర్వాత ఏం భయం. అంటే భయం అలాంటిది కాదు, ఒక రెస్పెక్ట్ అనమాట. ఓకే, ఇంత పెద్ద యాక్టర్ దగ్గర కూర్చున్నాము, అదొక రెస్పెక్ట్ ఉంటుంది. అది సీనియర్స్ అంటే ఎవరికైనా ఉంటుంది డెఫినెట్ గా. మనం ఇండస్ట్రీలో సీనియర్ కాబట్టి తప్పదు, పెద్ద ఉన్నవాడు. బట్ మేము ఏంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ 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 వచ్చాం కాబట్టి ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్ ఏముంది కలిసిపోవచ్చు అని. ఇది కూడా 30 years అయిపోయింది. 30 years నుంచి గ్యాప్ లేకుండా కనిపిస్తున్నాను జనాలకి ఏదో ఒక క్యారెక్టర్ లో. అది కూడా చెత్త క్యారెక్టర్లు కాకుండా ఎప్పుడు ఒక ఫ్యామిలీ క్యారెక్టర్, ఫ్యామిలీ సీరియల్స్ చేశాను ఇప్పటి వరకు. వేరే టైప్ ఎప్పుడు చేయలేదు. వదినమ్మ సీరియల్ కూడా, వదినమ్మ, సుజిత గారు, అన్నా చెల్లెళ్ళు, మొత్తమంది మీరు చేసిన ప్రతి సీరియల్ చాలా సూపర్. ముద్దు బిడ్డ కానీ, అంటే మీరు క్యారెక్టరైజేషన్ అంటే నరేషన్ ఉన్నప్పుడు కొన్ని ఏమైనా రిజెక్ట్ చేసేవారా? కొన్ని క్యారెక్టర్ నచ్చవచ్చు. నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాలంటే ఒకసారి ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు 100 letters వచ్చాయి. ఇప్పుడు ఫోన్లు లేవు, లెటర్స్ రాశారు, మీరు చేయకండి, మీకు సూట్ అవ్వదండి. ఇంకా అక్కడి నుంచి నెగిటివ్ చేయడం మానేసాం, పాజిటివ్.
అభిమానులు నా ఫేస్ కి అదే సూట్ అవుతుంది, వాళ్ళు అదే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది చేద్దాం, సేఫ్ ఉంటుంది కదా కానీ సో కమింగ్ టు పొదరిల్లు రిసెప్షన్, ఇంత గ్రాండ్ రిసెప్షన్ స్టార్మాలో ప్రతి ఒక్క సెలబ్రిటీ వచ్చి ప్రమోట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం మేము కూడా చూస్తున్నాం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు జరగలేదు. ఒక సీరియల్ ప్లేయర్ రిసెప్షన్ కి మిగతా సీరియల్ వాళ్ళందరూ రావడం, ఆశీర్వదించడం, హడావిడి చేయడం, ఎంజాయ్ చేయడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. ఇది స్టార్ మాకే దక్కుతుంది, ఫస్ట్ టైం వాళ్ళు క్రియేట్ చేశారు. మీరు ఇది విన్నప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఏమనుకున్నారు, ఇంత లెవెల్లో చేస్తున్నారా అది ఏంటి అని అనుకున్నాం, కానీ తర్వాత విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే ప్రజలకు ఇంకా దగ్గర అవుతున్నాం కదా మేము, ఓన్లీ సీరియల్లో యాక్ట్ చేయడమే కాకుండా ఇలా వాళ్ళందరూ ముందుకు రావడము, సోషల్ మీడియాలో లైవ్ కి రావడము, మీ అందరి ద్వారా కూడా వాళ్ళతో మాట్లాడడము, ఇదంతా కూడా ఇంకా వాళ్ళకి దగ్గర అవడమే కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. మంచి కాన్సెప్ట్ అనిపించింది. మీరు చేస్తున్నారు కంటిన్యూగా ఎడతెరపి లేకుండా సీరియల్స్ లో, ప్రోగ్రామ్స్ లో అన్నిటిలో కనిపిస్తున్నారు. నెక్స్ట్ దివిజ మూవీస్ చేస్తుంది, మీ బాబు మూవీస్ చేస్తున్నారు, అంత బాగుంది. మలయాళ గారు ఏంటంటే అంత బిజీ అయిపోయారు. మలయాళ గారు కూడా రీల్స్ చేస్తున్నారు, మంచి వెబ్ సిరీస్ లైవ్ చేస్తున్నారు. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మేము అందరం హ్యాపీగా మూవీస్ కూడా చేస్తున్నారు ఈ మధ్య, సినిమా చేశారు. సో ఆవిడ కూడా ఖాళీగా ఉండవు, ఎందుకని ఏదో ఒకటి చేస్తున్నారు. చిన్నగా యాక్టింగ్ నేర్చేసుకుంది ఎలాగోలాగా. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరం హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే ఈవిడ కూడా కనిపిస్తున్నారు, మలయాళ గారు మనల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. దానికి కూడా స్టార్ మానే కారణం, దానికి కూడా స్టార్ మానే కారణం. అవునా, ఇష్మా జోడీ అని ఒక షో చేశారు, దానికి మేము విన్నర్స్. ఫస్ట్ టైం బయటకు వచ్చింది అదే ఆవిడ, టీవీ ముందుకి వచ్చి మాట్లాడేది లోడ అందరు బాగా మాట్లాడుతుంది, ఇక్కడ బాగుంది అనేసరికి యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసింది. చాలా చక్కగా మాట్లాడుతుంది. అందరూ అంటే యూట్యూబ్ లో చూసి లేకపోతే ఎవరైనా చూసి బుజ్జి నాన్న అని పిలుస్తుంటే ఇప్పుడు రియల్ గానే ఇలా ఉంటారా, ఓన్లీ వీడియోస్ కోసం అనుకుంటారు, కానీ రియల్ గా మాలాంటి వాళ్ళకి, మేము ట్రావెల్ చేసిన వాళ్ళకి అలాగే మాట్లాడుతాను. తన అలవాటు అది, తన నేచురల్ గా ఉంటుంది. యాక్టింగ్ పెద్దగా బయట అస్సలు రాదు. స్క్రీన్ మీద కూడా యాక్టింగ్ చేయమంటే కూడా ఒరిజినల్ గా ఎలా ఉంటుంది అలాగే మాట్లాడుతుంది. అసలు చేయించలేము యాక్టింగ్, కష్టం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం సాక్రిఫైస్ మోడ్ లో ఉంటారు, అంటే కూతురు కోసం సాక్రిఫైస్ మోడ్ లో, కూతురు షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది తోడుగా. అంటే ఇప్పుడు ఎంత కేర్ టేకర్స్ ఉన్నా సరే అమ్మలాగా కేర్ చేసే వాళ్ళు ఎవరో ఉంటారు కదా. మా పాప అమ్మ లేకుండా, అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి దాని పక్కన. నేను ఉంటే మళ్ళీ వాళ్ళ అమ్మను వదిలేస్తాను. ఇప్పుడు దివిజ ఎంచుకునే స్క్రిప్ట్స్ మీరు వింటున్నారు? నేను కంపల్సరీ నేనే చూస్తాను, అది నేనే మాట్లాడతాను. ఎవ్రీథింగ్ నా నెంబర్ ఇచ్చేస్తుంది, వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేసినా, ఇన్స్టాలో మెసేజ్ చేసినా. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ మాట. అదే తను అడిగింది కాబట్టి, లేకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. తను అడిగింది. బాబు కూడా అంతే, నన్నే ఇన్వాల్వ్ చేస్తాడు. డాడీ ప్లీజ్, తెలియదు కదా ఇప్పుడు ఆ పిల్లలకి. సరే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడుకుంటున్నారు వాళ్ళు. పిల్లలు తెలియదు అని ఎంత మెచ్యూర్డ్గా ఉంటారు బయటకు. అది ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దాన్ని వాడుకుందాం అని చెప్పుకున్నా. ఒక చిరంజీవి గారు ఉన్నారు అనుకో, సలహా అడుగుతా కదా చెప్పండి, ఆయన గోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సార్ అనే ఏమంటారు, ఇది ఓకేనా అట్లా అడుగుతాను కదా. ఇంట్లో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు నాకు అప్పుడు చెప్తున్నారు. సో మీరు చేసిన సీరియల్స్ లో ది బెస్ట్ అని నేను అడిగితే మీరు అన్ని అని చెప్తారు. ఎప్పటికప్పుడు ది బెస్ట్ అండి, అన్ని కూడా ది బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఇల్లు పిల్లలు ఇంకా లైఫ్ టైం క్యారెక్టర్. దీనికోసం నేను బాడీ నచ్చడము, విగ్గు పెట్టుకోవడము, రోజు రెడీ అవ్వడము, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడము, ఇంత ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు రాగానే పౌడర్ ప్యాడ్ వేసేసుకొని యాక్ట్ చేసేవాడి సీరియల్స్ అన్ని. జనరల్ గా ఇంత రెడీ అవ్వలేదు. క్యారెక్టర్ కోసం వెయిట్ పుట్టారు, అది గొప్ప విషయం. అయ్యాను. ఇప్పుడు మళ్ళీ సీరియల్ అయిపోయిన తర్వాత తగ్గేటప్పుడు ఉంటది. ఏముంది తలుచుకుంటే నేను కూడా యూట్యూబ్ పెట్టి ఎలా దగ్గర చూపిస్తాను. తగ్గితే డైట్ చేస్తూ మలయాళంగా చేశాను కదా, ఆవిడ తగ్గింది, మీద పడి కింద పడిపోతుంది. అయ్యో వెరీ హ్యాపీ సార్, మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు పొదరిల్లు ఫంక్షన్ కి మేమే కాకుండా మీరందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రిసెప్షన్ మామూలు రిసెప్షన్ కాదండి. యూట్యూబ్ వచ్చింది, సినిమా వాళ్ళు వచ్చారు, సీరియల్ వాళ్ళు వచ్చారు, పబ్లిక్ వచ్చారు, పోలీస్ వచ్చారు, అందరూ వచ్చేసారండి. అసలు ఆడియన్స్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ క్రౌడ్. లైవ్ పైగా ఫస్ట్ టైం లైవ్. ఎప్పుడు ఈ ప్రోగ్రామ్స్ రికార్డెడ్ చేస్తారు, ఇప్పుడు లైవ్ వెళ్ళిపోతుంది. గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ థ్యాంక్స్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని క్వశ్చన్స్ అడిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది హ్యూజ్ సక్సెస్ అవుతుందని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీరు ఎప్పుడు ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటర్టైన్ చేస్తూ మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, ప్రభాకర్ గారు గోల్డ్ అనే విషయం మనతో షేర్ చేసుకున్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పొదరిల్లు రిసెప్షన్కి వెళ్ళి ఆ రిసెప్షన్ హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.